ఈ మధ్య ఎక్కడ చూసినా రోడ్ యాక్సిడెంట్లే ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న కర్నూల్లో, నిన్న చేవెళ్లలో, ఇవాళ వరంగల్ హైవే పైన బస్ యాక్సిడెంట్ జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో ప్రతిరోజు యావరేజ్గా 1300 రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఉదయం లేచి పని కోసం బయటకు వెళ్తున్న వ్యక్తి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో తెలియని కాలంలో మనం బ్రతుకుతున్నాము. మీ అందరికీ తెలుసు, కూటి కోసం కోటి విద్యలు అన్నారు మన పెద్దలు. మనిషి జీవితం ముందుకు కదలాలంటే అందుకు డబ్బులు కావాలి. కానీ అంతకంటే ముఖ్యంగా ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే లేకపోతే ఎంత డబ్బులు సంపాదించినా వేస్ట్. అందుకే ఆరోగ్యం విషయంలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఖర్చు గురించి ఆలోచించకుండా అప్పు చేసైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే తర్వాత అయినా డబ్బులు సంపాదించుకోగలమని నమ్మకం. అయితే నేడు ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చుకొని ఎన్నో ప్రైవేట్ హాస్పిటళ్లు మోసాలు చేస్తున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే వారికి వచ్చినంతలోనే ఖర్చు పెడుతూ బ్రతికేయాలి. తమకు వచ్చిన జీతం సరిపెట్టుకుంటూ ఆ నెలలో అప్పులు చేయకుంటే అదే చాలు అనుకుంటారు. కానీ సడన్గా ఆ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పాడై హాస్పిటల్కి వెళ్తే అయ్యే ఖర్చులు ఆ మధ్యతరగతి కుటుంబానికి భారంగా మారుతాయి. ఆ సమయంలో అప్పుల కోసం తిప్పలు పడుతూ, తమ వారి కోసం బాధపడుతూ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఆ కుటుంబం అంతా టెన్షన్గా గడుపుతారు. ఎందుకంటే నేడు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వేసే బిల్లు చూసి గుండె ఆగినంత పనవుతుంది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆ సమస్యను తెలుసుకోవడానికి చేయాల్సిన టెస్టులు, ట్రీట్మెంట్లు, ఆ తర్వాత వేసుకోవాల్సిన మందులు, ఇలా అన్నీ కలిపితే బిల్లు లక్షల్లో వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి మనం ఎలాగో తప్పించుకోలేము. కానీ హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్లు నుండైనా తప్పించుకోవాలనుకుంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తప్పక తీసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ఆ హాస్పిటల్లో మన వైద్యం కోసం అయ్యే మొత్తం ఖర్చును ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది. అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ ఖర్చు మొత్తాన్ని మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే పే చేస్తుంది. మనం డబ్బుల గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఇలా ఎన్నో రకాల వ్యాధులు అందరికీ వస్తున్నాయి. దాంతో పేద మధ్యతరగతి వారి జీవితాలు కంప్లీట్గా తిరగబడుతున్నాయి. అందుకే మనలాంటి వారందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక వరం లాంటిది. ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొనేంత వరకు హెల్త్ ఇన్సూరెన్స్ని తక్కువ అంచనా వేస్తాడు. కొంతమంది దీన్ని అస్సలు లెక్క చేయరు. ఇంకొంతమంది అయితే మేము మా ఆరోగ్యాన్ని బాగానే కాపాడుకుంటున్నాము, మాకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని భావిస్తారు. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, కానీ రేపటి రోజున ఎలాంటి ఎమర్జెన్సీ అయినా రావచ్చు. కాబట్టి మనకు, మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం ఒక రక్షణ కవచం లాంటిది. ఇది వైద్య ఖర్చుల విషయంలో మన ఆందోళన తగ్గించి ఆర్థిక పరిస్థితుల్ని కాస్త చెక్కబెడుతుంది. కాబట్టి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం తప్పనిసరి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం 400 నుంచి 500 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లక్షల రూపాయల ఖర్చు చేసే మెడికల్ బిల్స్ని సైతం కవర్ చేస్తుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది మీకు ఒక లైఫ్ సేవర్లా కాపాడుతుంది. అండ్ దీనికోసం మీరు మీ సేవింగ్స్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్తో పాటు క్లెయిమ్ సపోర్ట్ని కూడా జస్ట్ 30 మినిట్స్లోనే అందిస్తారు. వయసు పెరిగే కొద్దీ వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కట్టే ప్రీమియం కూడా పెరుగుతుంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ని వీలైనంత తక్కువ ఏజ్లో తీసుకుంటే మంచిది. హెల్త్ ఇన్సూరెన్స్ని ఆన్లైన్లో లేదా ఏజెంట్ ద్వారా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవడం అనేది మనం కట్టే ప్రీమియాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా కొంతవరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పైన అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏమిటంటే రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పైన 18% జీఎస్టీని రిమూవ్ చేసింది. ఇది వరకు ప్రీమియంతో పాటు జీఎస్టీ డబ్బులు కూడా కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎలాంటి జీఎస్టీ లేకుండా మీరు కట్టే ఫుల్ అమౌంట్ మీకు కవరేజ్ని అందిస్తుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్కి ఆన్లైన్ ఒక బెస్ట్ ఆప్షన్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చెక్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇండివిజువల్, మరొకటి ఫ్యామిలీ ఫ్లోటర్. ఇండివిజువల్ అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే తీసుకునేది. దీన్ని మీరు మీకోసం లేదా మీ కుటుంబంలో ఎవరి కోసమైనా తీసుకోవచ్చు. కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ కుటుంబం మొత్తానికి తీసుకునేది. ఇందులో పూర్తి కుటుంబాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇండివిజువల్ కంటే ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది ప్రీమియం విషయంలో కాస్త డబ్బుల్ని ఆదా చేస్తుంది.
ప్రస్తుత భారతదేశ ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మన దేశంలో దాదాపు 25 కోట్ల మందికి హైపర్ టెన్షన్ ఉంది. 10 కోట్ల మంది టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. బీపీ కలిగిన వారి సంఖ్య అంతకన్నా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యాధుల సంఖ్య 2026 నాటికి 13.4 కోట్లకు చేరుతుందని ఈ ఆరోగ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ రిపోర్ట్లను బట్టి చూస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ చాలా రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా వచ్చే అకాల ఆరోగ్య సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే మనకు మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా అవసరం. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అందులోని ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకోసం, మీ పేరెంట్స్ కోసం బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ని వెంటనే తీసుకోండి.